బాయ్ అందరికీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. అమ్మా ఏం చేస్తున్నావు? ఎప్పుడు టీవీ చూసానా? అన్నం పెట్టు, అన్నం పెట్టమ్మా. ఏ ఫ్రెండ్స్ వాళ్ళతో చిన్న పంచాయతీ ఉండే ఆడు నీకు తెలిసి తిరుపతి ఆడు ఆడు నరేష్ గారు వాళ్ళతో ఉన్న ఇవరకు పంచాయతీ జరిగింది అని అన్నం పెట్టి ఆకలి అవుతుంది. పొద్దుగాల తినే టైం ఇప్పుడు తింటే ఎట్లుంటాయి చెప్పు. ఇక పొద్దుగాల ఉండే అన్న పంచాయతీ గారు ఉన్న అదో పెద్ద ఏం పంచాయతీ ఏమంటారా? అన్నం అయితే పెట్టుకురా ఆకలి అవుతుంది. కొద్దిగా భయం లేకుండా పోతుంది. ఇక నా బాధలు నీకేం చెప్తే నా టెన్షన్ నాకున్నాయి. నువ్వు ఇప్పుడు మంచిగా టీవీ చూస్తున్నా, నీకేం తెలుస్తుంది చెప్పు. ఎప్పుడు చూసిన టీవీ మరి నా టెన్షన్ నాకున్నాయి. మొగలకు తెలుసు బాధలే ఉంటాయి, ఎన్ని టెన్షన్ ఉంటాయి. అన్నం తీసుకురా ఆకలి అవుతుంది. అన్నం కానీ ఫస్ట్ అయితే అన్నం తీసుకురా ఆకలి అవుతుంది బాగా. ఎప్పుడు చూసిన పప్పేనా? వేరే కూర లేదా లేదా? నాకు ఉన్నది కదనే పెడతా, తింటే ఏం లేకుండా లేదు. మరి ఇప్పుడు తలకాయ నొప్పి అయింది. ఏం తలకాయ నొప్పి? ఉప్పు లేదు ఇలా. ఉప్పు లేకుండా ఉప్పు వేసుకో ఓడద్దంటుండు. ఎప్పుడు ఉప్పు లేకుండా ఆడు ఇదే అలవాటు అయిపోయింది. పెట్టినా తింటే తినచ్చు, లేకుంటే బయట పడవచ్చు. ఇది అప్పు దయ్యే బయట పోతే 50 రూపాయలు మరి అట్లా వేసిన మరి నన్ను ఎందుకంటున్నావు? ఇది అప్పది ఏం చేద్దాం మరి. ఎందుకో అర్థం పెట్టలేదా? ఆంతం పెద్ద పంచాయతీ అయిందన మళ్ళీ ఆడకపోతే ఇంకోటి పెట్టాడా? అంత ఫ్రెండ్స్ అయినా వాడే మళ్ళీ ఫోన్ చేస్తుండు. ఎవడు ఫోన్ చేసేటాడు? అన్నారస్ గారు దొంగ నా కొడుకు. అందరు ఫ్రెండ్స్ అందరు ఫోన్లు చేస్తే. హలో, అరే మనశాంతిగా అన్నం చేయండి. నేను ఇప్పుడే వచ్చిన, ఇప్పుడే ఒక బుక్క పెట్టుకున్నా. ఫోన్ చేసేటాడు ఆడ నరేష్ గారు. నరేష్ ఉన్నావు ఎప్పుడు ఆందోళనలు అయితే. అరే చెప్పినా ఎక్కువ వాగకు, అర్థమైందా? ఎక్కువ వాగకు. మా అమ్మకి తెలిసిందనుకో మంచిగా ఉండదు, అర్థమైందా? ఇంకా చెప్పుకుంటున్నావా? అర్థమైందా? అరే తీసుకున్నా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు, అందుకే నీ దగ్గర తీసుకున్నా అంతే. ఏంటి తీసుకున్నది? ఏంటిది? అప్పు తీసుకున్నా. ఆగు, కొద్దిగా ఆగు, మాట్లాడుతున్నా. తీసుకున్నారా? ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఇవరిదాకా మాట్లాడినా కదా, ఇవరిదాకా అన్నం ఉండి వచ్చినా, ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాం. బుక్కడ అన్నం చేయకుండా మా అమ్మ తెలిసింది అనుకో పుట్టుబడి తిరుగుతుంది, అర్థమైందా? ఎవరి కొరకు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నావు? నాకు అర్థం కాదు. చెప్తాను. సంతకం నేనే పెట్టినా. మా అమ్మనే పెట్టింది సూటి. నీవు అటల్ బిహారీ సంతకమే నువ్వు పెట్టాలనే ఉందా? మొన్న పేపర్లకి కావాలంటే ఒక సంతకం పెట్టినావు, గుర్తుందో లేదు? అదే ఆధార్ కార్డు నా ఆధారం కోసం నేను తీసుకున్నా. ఇప్పుడు ఏంది చెప్పు. సంతకం పెట్టించింది మా అమ్మనే పెట్టింది. ఇప్పుడు ఏంది? అరే మంచిగా ఉండే మాటలు వేసి పెడితే మా అమ్మ వచ్చింది అనుకో పొట్టు తిడుతుంది, కొడుతుంది, అర్థమైందా? ఏం మాట్లాడదా? అరే
నువ్వు ఎక్కువ ఉన్నావు అనుకో, అమ్మ కొట్టు తిడతా, ఇంటికి వచ్చి మరి కొడుతుంది. అర్థమైందా? నాటకాలు చేయకు. పైసలు ఇస్తాం, ఎటైనా పోదామా? మరి చేయనా ఆ? పొట్టు కొట్టు చేస్తా మాట్లాడతావా అమ్మతోని? అన్ను నిన్ను పొట్టు కొట్టు చేస్తా మాట్లాడు. ఏంటి నేనేం మాట్లాడి దాంతో చూసా, నువ్వు మాట్లాడతా అంటే పొట్టు తిడుతుంది. అదేనా? దాన్ని అడిగి చేస్తావా ఏమన్నా బాకీ ఏంటండి? అరే మా అమ్మ నేను అట్లా పంపియా. 6 నెలల ఆ? 6 నెలలు కాదు, ఏం కాదు. రూపాయి చేయగట్ట ఏం చేసుకుంటావు చేసుకో. ఆ నువ్వు నీకు అంత దమ్ము ఉంటే ఇట్లా వచ్చి మా అమ్మని తీసుకుపోరా. అర్థమైందా? ఎవరు నన్ను తీసుకుపోయేటోడు ఏం లేదమ్మా, నా అప్పు తీసుకోవడానికి నిన్ను 6 నెలలు వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకోవడానికి తీసుకుపోతా అంటుండే. నేనేం పోదరా నాదే మాట్లాడుతున్నా. ఏమో నీకు దమ్ము ఉంటే మా ఇంటికి వచ్చి మా అమ్మని తీసుకుపోరా, నేను చూసుకుంటా. ఆ? పెద్ద మనుషులతో నేను మాట్లాడతా. అర్థమైందా? నా ఇంట పని నేను చేస్తున్నాను ఇంకో ఇంట్లో నేనేం చేస్తాను నా ఇంట్లో నేనేం చేస్తానా మమ్మీ పోయి నేను 3 నెలలకు నేను తీసుకొచ్చుకుంటా మాది. ఏంటి నువ్వు తీసుకొచ్చుకునేది నేను చేసేది ఆగు, మాట్లాడదావా? ఇక ఎన్ని నెలలు ఉంచుకుంటావు అడిగి తెలుసుకో. ఏడు నన్ను అడుగు ఇచ్చిండాడు నేను సెటిల్మెంట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏంది, నా అప్పు కోసం ఆడ 6 నెలలు అంటుండు, 3 నెలలు పంపిస్తా అంటున్నా. నేనెందుకు పోతానా 3 నెలలు ఎవరిని అడిగి తెచ్చినావు అరే నీకోసమే. నీకు ఖర్చు చేయట్లేనా? ఏ దేనికి తెచ్చావు మొన్న ఊరుకోండి బండ్ల పెట్రోల్ ఒకటి ఇచ్చిన. అబ్బా 100 రూపాయలు బయట కిరాణా షాప్ ఐటమ్స్ ఏమన్నా అంటే చక్కెర, చాపత్త, పాలు ఇవన్నీ ఏమన్నా తీసుకొచ్చిన కదా. మాట 300-400 అంతకంటే ఎక్కువైతే పెట్టలేవు కదా ఇదంతా నడవదు. నీకోసం పెట్టిన 50,000 అయినాయి, ఇంకా 50,000 నాకే ఇచ్చేది ఉంటుంది నువ్వు. నేను మరి నీకు అర్థమైందా? నిన్ను పొట్టు చేస్తానని చెప్తానా నాటకం చేయకూడదు నాతోని అది కాదమ్మా, నువ్వు పోయినా 3 నెలల్లో నేను తీసుకొస్తా, అందరూ పెద్ద మనుషులను తీసుకొచ్చి పంచాయతీ పెట్టిస్తా. ఏంటి నువ్వు పెట్టించేది నేను వెళ్ళేది నేను కుదరా ఏం టెన్షన్ లేదు. బయటకు అట్లా కాదు, నేను చెప్పినప్పుడు నేను 3 నెలలే నువ్వు ఇంట్లో అన్ని పనులు చేసుకో. వాళ్ళ ఇంట్లోకి ఏముంది, కుక్కలకు స్నానం చేపియాలి, పెద్దవాళ్ళు బాత్రూమ్ అటు ఇటు పోతే బాత్రూమ్ లో అడగాలి, అంతా ఏం లేదు. ఏంటిది 3 నెలలు ఒప్పుకోట 6 నెలలు నేను పంచాయతీ పెట్టించి 3 నెలల్లో తీసుకొస్తా. ఆయన ఇంటికి వచ్చి దమ్ము ఉంటే మా అమ్మని పంపిరని అంట. అదే కుక్కలకు నేను తానం పోయాలి అని బాత్రూమ్ నేను కడగాలి నువ్వు అప్పు తెచ్చుకుంటే నేను కడిగి చేయాలి వాళ్ళ ఇంట్లోకి పోతే ఏమైంది, పని మనిషి ఏంటి కుదరా చిన్న కూరని చేసి గీత ఎత్తారే. నేను కట్టుకుంటా పైసలు అన్ని ఖర్చులు పెట్టిందా? ఎవరికి ఇచ్చావు గిదే మరి అన్ని పెట్టించుకుంటావు, మళ్ళీ ఏడ పెట్టినావా పడుతుంది. ఎక్కడ పెట్టావు ఏం పెట్టావు గని పెట్టిన 50,000 ఖర్చు అయినాయి. ఇంకా అవన్నీ లెక్క చెప్పనండి, ఎట్లా చెప్తా చెప్పు. చెప్పు చెప్తేనే ఇస్తా ఎవరితో పెట్టినట్టు నాకు పెట్టినట్టు నాకు నాటకాలు చెప్తుండు బోడ పెద్దరికలు చెప్తుండు 3 నెలలే, ఎక్కువ ఏం లేదు. అర్థమైందా? ఏంటి ఎవరు ఎవరు నేను ఇంటికి వచ్చి నేను పెద్ద మనుషులతో నేను మాట్లాడతా. ఏంటి నువ్వు పెద్ద తప్పతే నేను పోయేది నేను పెద్దరిగా చెప్తా, నీకు ఎందుకు బాధ? పెద్దరికలు చెప్తావు చెప్తావు చేస్తానే మీసాలు గడ్డం చేస్తే అందరికి వస్తాయి అదేందా? మీసాలు వస్తాయి గంటలు వస్తాయి నీకోసం అప్పు తీసుకున్నా కానీ నీకు చెప్ప పైసలు నీకు ఖర్చు పెట్టిందా లేదా అన్న. ఎప్పుడు పెట్టారా ఇప్పుడు నన్ను చెడ్డని చెప్తున్నావు అంతే కదా. వాళ్ళ ఇంటికి 3 నెలలు ఒక కళాశాల మంచిగా ఆడ 6 నెలలు అన్నాడు. నాకు బిడ్డలేదు కొడుకులేదు పళ్ళు గుర్తి గుర్తి సంస్థ అయినొచ్చిందా అర్థం చేయకు అదంతా నాకు అది 3 నెలలు నేను ఇప్పించుకో, ఎందుకోతా టెన్షన్ ఏం లేదు. సరేనా? టెన్షన్ ఉన్నా నాకు అవసరం లేదు. మయూనా ఏంటి నీకు ఇది కాకుండా ఈడ మంచి చేసినా అనుకో, నాకు వేరే బయట దేశం నుంచి ఇస్తా అన్నట్టు ఉన్నాడు. అప్పు తీసుకున్నాక నిన్ను అడిగి పంపిస్తా. టెన్షన్
ఆ, నువ్వు కాకపోతావు నేను కాకపోతా వెళ్ళిపోతున్నా నేను భార్య వెళ్ళిపోతున్నా పని మనిషి నాకు చదవలేమంటే ఇక్కడ వేసుకొని పడతారా మరి నువ్వేది తోలేది ఈ పని అంటే ఆడ పని ఈ పని వేస్ట్. నాకు చాలు ఈ పనే చాలు అవి అట్లా తీసుకొని దగ్గర వేసుకుంటా చూస్తున్నా అంతే ఇప్పుడు ఇక 3 నెలలు నేను పోయి తీసుకొచ్చుకుంటా. అదే టెన్షన్ ఏం లేదు. ఎందుకోదా నువ్వు పోయిరా సరేనా. నేను ఎందుకోదా పసిపోరని వేసి తినేటప్పుడు మనసు అంటే ఏంటి పసిపోరనివి నువ్వు పసిపోరనివి నన్ను ఎరికించుకుంటానికి పసిపోరనివి తినేటప్పుడు ఇట్స్ పెట్టరా చెప్పిన మాట విన్నారు. ఏంటి చెప్పిన మాట నువ్వు బయట చేసుకుంటే అయితే నేను కట్టుకుంటున్నా వాళ్ళ నువ్వు పని మనిషిగా పెట్టి ఒక చదివైన గాయంగా పోకుండా ఏం చేస్తావు. బయట ఎంతమంది పోతలేరు బిడ్డల కోసం కొడుకుల కోసం. పోతురు అదేనా పోయి చేసిరా పైసలు ఇచ్చారు. అదేనా ఎందుకు 6 నెలలు అన్నాడు నేను 3 నెలలు అన్నా అందులో నీకు ఓపుకుంటే 2 నెలలకే తీసుకొస్తా. నువ్వు తీసుకొచ్చవద్దు నేను పోవడద్దు మరి ఇంకా నేను మరి 10 రోజులు చేసి ఆట